తెలంగాణ సీఎస్ జైలుకి వెళ్లాల్సిందే. చెట్లు పెడతారా, జైలుకి వెళ్తారా? చెట్లు నాటకపోతే చీఫ్ సెక్రటరీపై చర్యలు. సెలవుల సమయంలో డజన్ల కొద్దీ బుల్డోజర్లతో చెట్లు నరగడం ఏంటి? ముందస్తు పథకం ప్రకారమే చేసినట్లుంది. నష్టాన్ని ఎలా పూడుస్తారో చెప్పండి. కంచగచ్చిబౌలి కేసులో సుప్రీంకోర్టు సీరియస్. కేసు విచారణ జూలై 23కు వాయిదా వేసిరట. ఇక కంచగచ్చిబౌలి యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశం దాదాపుగా ఒక వారం రోజులు హోరెత్తించింది. సుప్రీంకోర్టు నిన్న సీరియస్ అవుతా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద. పర్యావరణాన్ని మీరెట్లా కూల్చేస్తారు? ఎట్లా కూల్చేస్తారు మీరు? సిఎస్ జైలుకి వెళ్ళాల్సిందే. మరి ఇక్కడ ఒకటి ఉంది, పాత సిఎస్ గారు వెళ్ళిపోయారు, కొత్త సిఎస్ గారు వచ్చారు. మరి ఎవరిని పంపిస్తారు జైలుకి? ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల అధికారులు బదనాం అవుతా ఉన్నారు. కోర్టు సీరియస్ అయింది. నష్టాన్ని ఎలా పూడుస్తారో చెప్పండి. ఇదంతా కూడా ముందస్తు ప్రకారమే చేసినట్లున్నది. వీకెండ్స్ లో, సెలవు దినాలలో బుల్డోజర్లు తీసుకొని రాత్రి పూట పోయి ఆడ చెట్లనన్నిటిని నేల మట్టం పటాపంచలు చేసేస్తే ఇది ఎంతవరకు మీకు సమంజసం? ఏం చేస్తా ఉన్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది? చీఫ్ సెక్రటరీ ఏం చేస్తా ఉన్నారని చెప్పి నిన్న సుప్రీంకోర్టు సీరియస్ అయింది. లబో దిబో మొత్తుకున్నారు యూనివర్సిటీ విద్యార్థులంతా. రాత్రి అంతా కూడా ఆడ నెమల సౌండ్లు, తర్వాత అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న జంతువుల సౌండ్లు వినపడతా ఉన్నాయి. చెట్లు నరికి పడేస్తా ఉన్నారు అని చెప్పి విద్యార్థులు చాలా అద్భుతమైనటువంటి పోరాట పటిమ చూపించారు. అప్పుడు కానీ కొంత రాష్ట్ర ప్రభుత్వం ఆగలేదు. ఇలా సుప్రీం సీరియస్ గా చెప్తున్నారు. చెట్లు పెడతారా, లేకపోతే మీరే జైలుకి వెళ్తారా? రేవంత్ వల్లే అధికారులు జైలుకి వెళ్ళేటటువంటి పరిస్థితి వచ్చింది. పర్యావరణ ధ్వంసానికి సీఎం బాధ్యుడు. ఇప్పటికైనా తన ఒప్పుకోవాలని చెప్పి ఇది కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే ఉన్నది. రేవంత్ రెడ్డి సర్కార్పై మరోసారి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. కంచగచ్చిబౌలిలో ప్రభుత్వం చేసిన విధ్వంసంపై మండిపడింది. కంచగచ్చిబౌలిలో పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే జైలుకు వెళ్లాల్సిందే అంటూ చీఫ్ సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణలో భాగంగా గురువారం రోజు నిన్న వీటన్నిటిని కూడా మరి పరిశీలించినటువంటి సుప్రీం ధర్మాసనం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎట్లా వీటన్నిటికీ ఈ నష్టాన్ని ఎవరు పూడ్చుతారు, ఏంది కథ అని చెప్పేసి నిన్న క్లియర్ గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ విచారణ చేపట్టారు. ప్రభుత్వ తీరుపై పలు అనుమానాలు సైతం కూడా వ్యక్తం చేశారట. ల్యాంగ్ వీకెండ్ చూసుకొని మరీ డజన్ల కొద్ది బుల్డోజర్లు తీసుకెళ్లి చెట్లు నరగడం ఏంటని ప్రశ్నించారు. సోమవారం చేసుకోవచ్చు కదా అంటూ నిలదీశారు. అక్రమంగా కొట్టేసిన చెట్లను త్వరగా పునరుద్ధరణ చేయాలని అన్నారు. ఇదంతా ముందస్తు పథకం ప్రకారమే చేసినట్లుగా ఉందని తెలిపారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల జరిగిన పర్యావరణ విధ్వంసానికి పూడ్చకపోతే సీఎస్ జైలుకి వెళ్లాల్సి ఉంటుందని చీఫ్ జస్టిస్. ఇప్పుడు పెడతారా మరి చెట్లు మొత్తం పెడతారా అండి? ఒక చెట్టుని పెంచి పెద్ద చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడతా ఉంది? దాన్ని నేలమట్టం ఎంతసేపట్లో చేశారు? వాటిని ఎంతసేపట్లో నేలమట్టం చేశారు? బుల్డోజర్లను తీసుకొని పోయి. ఇది మరి సుప్రీం మాత్రానికి ప్రభుత్వం మీద అయితే సీరియస్ అయిపోయింది క్లియర్ గా. మళ్ళీ ఈ నెల 23వ తారీఖు ఈ కేసును అయితే మరి వాయిదా వేసినట్లయితే కనబడతా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ ఏం సమాధానం చెప్తారో మరి జర సుప్రీంకోర్టుకి అయితే ఈ విషయంలో చెప్పాలి.